షేమ్ ఆన్ యూ బాలకృష్ణ, షేమ్ ఆన్ యూ. టీడీపీ వాళ్ళు, టీడీపీ పార్టీలో కూడా కమ్యూనిటీలు ఉన్నాయి. రేపు మీకు ఇలాగే జరుగుతుంది. మీరు ఇప్పటికైనా జాగ్రత్త పడి ఏ పార్టీ నిజమైందో, ఏ పార్టీ ఓటుకు మాత్రమే మిమ్మల్ని యూజ్ చేసుకుంటుందో ప్రతి ఒక్కరు గమనించాల్సిన సందర్భం ఈ రోజు ఉంది హిందూపూర్లో. మా బిడ్డలు, మన హిందూపూర్ బిడ్డలకి ప్రశాంతంగా ఉంటే మాత్రం మీరు దీపికాని చూస్తారు టీడీపీ వాళ్ళు. లేకుండా ఉంటే 2.0 వర్షం దుర్గంధను చూస్తారు మీరందరూ. ప్రతి ఒక్కరికి నేను చెప్తాను, రేపు మేము వచ్చిన తర్వాత మీ ఎమ్మెల్యే ఎక్కడుంటారో మిమ్మల్ని ఏ చంద్రబాబు నాయుడు, ఏ లోకేష్, ఏ బాలకృష్ణ కాపాడతారో నేను చూస్తాను. మేము గూండాయిజం చేస్తామని కాదు, లాఫుల్లీ మీకేమనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము ఖచ్చితంగా చూపిస్తాం. రాజ్యాంగం ని చూపిస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఏ ఫిజికల్ బుక్ లేదు. ఈడ పెట్టుకుంటాం, ఉన్నా చచ్చిపోయినా డిజిటల్ బుక్ లో ఎక్కిస్తాం మిమ్మల్ని. ప్రతి ఒక్క చోట ఏ అన్యాయం అయితే మీరు చేసినారో గుర్తు పెట్టుకొని మేము చచ్చిపోయినా జగన్ కోసం పనిచేస్తాం. ఇలా చేసినారు, మీకు ఇన్ఫర్మేషన్ లేదు అంటే ఈడ ఏ పసి బిడ్డ లేదు దాన్ని నమ్మడానికి. మీ దృష్టికి వచ్చే ఇవన్నీ అయింటాయని ప్రతి ఒక్కరికి ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. మీరు దీన్ని మానుకుంటే మంచిది. ఏమైనా ఉంటే ఒక మంచి గవర్నెన్స్ ఇవ్వండి. హిందూపూర్ని మీరు డెవలప్మెంట్ వైపు తీసుకుపోండి. చెప్పినారు హిందూపూర్ జిల్లా అవుతుందని. ఎక్కడ జిల్లా అని నేను ఈరోజు అడుగుతా ఉన్నాను. రోడ్డు బాగలేవు. రోడ్డు వేసింటే పల్లెల్లో వర్షం వస్తే అప్పుడే పీక్కొని వస్తున్నాయి. ఇటువంటి గవర్నెన్స్ చంద్రబాబు నాయుడు సర్కార్. ఈరోజు ఇవన్నీ మానుకొని వైఎస్ఆర్సీపీ వాళ్ళపైన దృష్టి పెట్టకుండా మీ గవర్నెన్స్ ఏదైతే ఉందో అది చేసుకొని ఇచ్చిన హామీలు మీరు పూర్తి చేసుకోండి. అప్పుడు మేము మిమ్మల్ని భలే అని చెప్తాం. మేము ప్రశ్నిస్తే ఈరోజు ఇటువంటి దాడి చేస్తున్నారు. ఎన్నిసార్లు చేస్తారు, ఎన్ని రోజులు చేస్తారు, ఎంతమంది పైన చేస్తారు, ఎంతమందిని జైల్లో పెడతారు మీరు? పోలీసు వాళ్ళకి నేను ఒక రిక్వెస్ట్ పెడతాను. ఈరోజు ప్రతి ఒక్క పోలీసు వాళ్ళు అన్యాయము ఏదైతే జరుగుతూ ఉందో, ఒక కార్యకర్త అయ్యేదానికి ముందు ఒక మనిషి, దాన్ని మీరు గుర్తులో పెట్టుకొని ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని నేను పోలీస్ ఫోర్స్ని అడుగుతా. ఒక గుంపులో లేపాక్షి కన్వీనర్ అనిపించుకునేవాడు టీడీపీ వాడు, కురుబ కులానికి చెందినవాడు. నువ్వు ఎలా దాన్ని సహించుకొని నువ్వు కురుబ కులస్తుడా అసలు అని నేను అడుగుతాను. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్ద వచ్చి కనకదాసు ఫోటోని పగలగొట్టి సర్కిల్లో వెళ్లి కనకదాసు విగ్రహానికి పూలమాలలేసి బుజ్జగిస్తున్నారు టీడీపీ వాళ్ళు. ఎంతవరకు సమంజసము? కురుబ కమ్యూనిటీ వాళ్ళని నేను ఈరోజు హెచ్చరిస్తాను. ఆ పక్క అయినా ఉండండి, ఈ పక్క అయినా ఉండండి, కానీ ఒక కులస్తుల కులదైవాన్ని వీళ్ళు అవమానిస్తే కాళ్ళ కింద వేసి తొక్కితే మీరు ఆ పక్కున్నా ఆ పక్కున్నా వాళ్ళకి అంతే తేడా. అదే కాదు, మన ఆఫీస్లో ఉన్నటువంటి గణేశుడి విగ్రహము, వెంకటేశ్వర స్వామి చిత్రపటము, అంబేద్కర్ చిత్రపటం, ఇవన్నీ కిందకేసి తొక్కి దాన్ని పగలగొట్టి ఇట్లా చేస్తున్నారు. ఎలాంటి కల్చర్ నుంచి వీళ్ళు వచ్చినారంటే వీళ్ళ నాయకులు కూడా చచ్చిపోయిన తండ్రి మీద చెప్పులు విసిరేంత కల్చర్ వాళ్ళకుంది. బాలకృష్ణ గారి అనుచరులు ఇలాగే ఉంటారు. మేము దీనికి మించి ఎక్స్పెక్ట్ చేయలేము. ఏ కమ్యూనిటీ వాళ్ళైనా సరే, ఈరోజు నేను చెప్తా ఉండేది ఉత్తి కురుబాలకే కాదు, ఏం కమ్యూనిటీ వాళ్ళకైనా సరే దయచేసి అందరూ దీన్ని గమనించాలా. కనకదాసు ఎట్లాంటి పెద్ద ఆయన అంటే అప్పటికే కులವೆಂದು ಹೊಡೆದಾಡದಿರಿ
అంటే కులమని మీరు కొట్లాడుకోకండి అని చెప్పిన పెద్ద ఆయన, అది మన జగనన్న పాటిస్తాడు. అటువంటి పెద్దానిని కూడా ఈరోజు వీళ్ళు లెక్క చేయకుండా ఇట్లా చేసినారు అంటే టీడీపీ సంస్కారము ఆడున్నటువంటి లీడర్స్ ఎట్లాంటి వాళ్ళో మీరు కొంచెం ఆలోచించాలా. బాలకృష్ణ గారు, మీకు చేతనైతే మీ నాన్న పెట్టినటువంటి పార్టీకి మీరు సీఎం కావాలా, కానీ మీ బావ సీఎం అయినాడు, అది చూసుకోండి ఫస్ట్. ఆస్తులు ధ్వంసమైతే మేము విచారణకు కూడా రాకుండా, చూసేదానికి కూడా రాకుండా ప్రతి ఒక్కరిని హౌస్ అరెస్ట్ చేయడం, దారులలో కాపలా కాసి వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లలో ఆపేయడం చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఒక పిరికి పంద ప్రభుత్వం. వీళ్ళు అన్ని సత్యాలను దాచాలని ఉన్నారు. మీడియా వాళ్ళ చేతల్లో ఉందని చెప్పి ఏది కూడా బయటికి రానియకుండా ఇక్కడ ఏమీ జరగనట్టు చిత్రీకరించే ప్రయత్నం. రెండవ పక్క మళ్ళా తిరిగి కేసులు బెదిరించే కార్యక్రమం తప్పనించి ఇంకోట్లేదు. మా నాయకుల్ని ఇమీడియట్గా విడుదల చేస్తే మా ఆఫీసును వచ్చి సందర్శించేదానికి అవకాశం ఇవ్వాలా. అది కూడా చేతగాని ప్రభుత్వం ఈరోజు ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎవరు ఏది సోషల్ మీడియాలో మాట్లాడినా వాళ్ళ ఇళ్ల మీదకి పోతాం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తాం, వాళ్ళని చంపుతామని చెప్పి బెదిరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎవరు ఏం మాట్లాడినా కూడా అక్రమంగా ఒక కేసు పెట్టి, ఏదో ఒక కేసు పెట్టి అయినా సరే, లింక్ పెట్టి అయినా సరే లోపలికి పెట్టే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వానికి ఉంది. మీరు ఈరోజు ఇక్కడున్న మహిళా అభ్యర్థి ఎవరైతే పోటీ చేసినారో ఈ ప్రభుత్వం ఏమి సమాధానం చెప్తుంది అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఆమె ఆస్తి ధ్వంసమైంది, ఆమె వైఎస్ఆర్సీపీ బాధ్యురాలు. ఇక్కడ ఆమెకి ఏమి సమాధానం చెప్తారు మీరు? ఇంత నీచ సంస్కృతిని ప్రమోట్ చేస్తున్నారే, భవిష్యత్తులో ఇవన్నీ పునరావృతం కావా అని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలా బాలకృష్ణ గారు, ఈ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలా. ఇటువంటి కార్యక్రమాలు మళ్ళా జరిగితే ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. షేమ్ ఆన్ యు బాలకృష్ణ, షేమ్ ఆన్ యు. టీడీపీ వాళ్ళు, టీడీపీ పార్టీలో కూడా కమ్యూనిటీలు ఉన్నాయి. రేపు మీకు ఇలాగే జరుగుతుంది. మీరు ఇప్పటికైనా జాగ్రత్త పడి, ఏ పార్టీ నిజమైందో, ఏ పార్టీ ఓటుకు మాత్రమే మిమ్మల్ని యూజ్ చేసుకుంటుందో ప్రతి ఒక్కరు గమనించాల్సిన సందర్భం ఈ రోజు ఉంది హిందూపూర్లో. మా బిడ్డలు, మన హిందూపూర్ బిడ్డలకి ప్రశాంతంగా ఉంటే మాత్రం మీరు దీపికాని చూస్తారు టీడీపీ వాళ్ళు. లేకుండా ఉంటే 2.0 వర్షం దుర్గంధం చూస్తారు మీరందరూ. రాజ్యాంగంని చూపిస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఏ ఫిజికల్ బుక్ లేదు, ఈడ పెట్టుకుంటాం. ఉన్నా చచ్చిపోయినా డిజిటల్ బుక్ లో ఎక్కిస్తాం మిమ్మల్ని. ప్రతి ఒక్క చోట ఏ అన్యాయం అయితే మీరు చేసినారో గుర్తు పెట్టుకొని మేము చచ్చిపోయినా జగన్ కోసం పనిచేస్తాం. ఇలా చేసినారు, మీకు ఇన్ఫర్మేషన్ లేదు అంటే ఈడ ఏ పసి బిడ్డ లేదు దాన్ని నమ్మడానికి. మీ దృష్టికి వచ్చే ఇవన్నీ అయింటాయని ప్రతి ఒక్కరికి ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. మీరు దీన్ని మానుకుంటే మంచిది. ఏమైనా ఉంటే ఒక మంచి గవర్నెన్స్ ఇవ్వండి. హిందూపూర్ని మీరు డెవలప్మెంట్ వైపు తీసుకుపోండి. చెప్పినారు హిందూపూర్ జిల్లా అవుతుందని. ఎక్కడ జిల్లా అని నేను ఈరోజు అడుగుతా ఉన్నాను. రోడ్డు బాగలేవు. రోడ్డు వేసింటే పల్లెల్లో వర్షం వస్తే అప్పుడే పీక్కొని వస్తున్నాయి. ఇటువంటి గవర్నెన్స్ చంద్రబాబు నాయుడు సర్కార్ ఈరోజు. ఇవన్నీ మానుకొని వైఎస్ఆర్సీపీ వాళ్ళపైన దృష్టి పెట్టకుండా మీ గవర్నెన్స్ ఏదైతే ఉందో అది చేసుకొని ఇచ్చిన హామీలు మీరు పూర్తి చేసుకోండి. అప్పుడు మేము మిమ్మల్ని భలే అని చెప్తాం. మేము ప్రశ్నిస్తే ఈరోజు ఇటువంటి దాడి చేస్తున్నారు. ఎన్నిసార్లు చేస్తారు? ఎన్ని రోజులు చేస్తారు? ఎంతమంది పైన చేస్తారు? ఎంతమందిని జైల్లో పెడతారు మీరు? పోలీసు వాళ్ళకి నేను ఒక రిక్వెస్ట్ పెడతాను ఈరోజు.
ప్రతి ఒక్క పోలీసు వాళ్ళు అన్యాయము ఏదైతే జరుగుతూ ఉందో ఒక కార్యకర్త అయ్యేదానికి ముందు ఒక మనిషి, దాన్ని మీరు గుర్తులో పెట్టుకొని ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని నేను పోలీస్ ఫోర్స్ని అడుగుతా.